నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్న మాట ఎవరికి వచ్చింది? ఎక్కడ ఆ వాక్యం పైన చదువుదామా? ఆ వాక్యాన్ని పైకి చదివితే అప్పటికే ఎంతోమంది యేసుప్రభుని దూషిస్తున్నారంట, ఎంతోమంది యేసుప్రభుని అవమానపరుస్తున్నారంట. దారిలో పోయేవారందరూ అవమానపరుస్తూ ఉంటే పక్కనున్న ఇంకొక బంధించబడిన ఖైదీ యేసుప్రభుని అవమానపరుస్తున్నాడు. ఏంటంటే, నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఈరోజు లోకం అడుగుతుందండి, నీవు దేవుడు అయితే ఇఫ్ యు ఆర్ గాడ్, ఇఫ్ హీ ఈస్ గాడ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎంతమంది నీవు దేవుడు అయితే అన్న ప్రార్థనలు ఉన్నాయి? అలాంటి ప్రార్థన చేయకండి. అయ్యా నీవు దేవుడు అని నన్ను నమ్ముచున్నాను ప్రభువా, అలాంటి ప్రార్థన మనకు ఉండాలి. ఈరోజు ఎంతోమంది నీవు దేవుడు అయితే నాకు ఇది చెయ్యి, నీవు దేవుడు అయితే అది చెయ్యి, నువ్వు దేవుడు అయితే ఇది జరిగించు. కాదు. గాడ్, ఐ నో హూ యు ఆర్. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను ఎరిగి ఉన్నాను, నా కన్నులారా నేను ఆయన చూచేతను. ఈరోజు ఎంతమంది యేసుని ఎరిగి ఉన్నారండి? ఎంతమంది జీవితాలు యేసుని ఎరిగి ఉన్నాయి? ఇంకా ఎరగని జీవితాలు, నమ్మని జీవితాలు, పేరుకి క్రైస్తవుల జీవితంలో. అందుకని అలా అనుకుంది జరగని వెంటనే యేసు ప్రభు లేడు, యేసు ప్రభు కాదని దూషించి వారు ఎంతోమంది కలరు. ఒక ఆయన అయితే దూషిస్తూ ఉన్నాడంట, ఇంకొక ఆయన అయితే ఏమంటున్నాడు చదువుతారా అండి? వేరేలా వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనకైతే ఏంటంట? న్యాయమే అంటే ఇట్ ఈస్ రైట్. మనం చేసిన తప్పు, మనం చేసింది తప్పు, మనం జీవించింది తప్పు, మనం చేసిన పనులు తప్పు, మనకు రావాల్సిన శిక్ష కరెక్టు, మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఎవరు చెప్తున్నారండి ఈ సాక్ష్యము? యాజకుడు చెప్తున్నాడా? ప్రధాన యాజకుడు చెప్తున్నాడా? ప్రధాన యాజకులు అందరూ ఆయన తప్పు చేశారని చెప్తున్నాడు. కానీ ఈ దొంగ అయితే ఆయన తప్పు చేయలేదని చెప్తున్నారు. అర్థం ఏంటి? అనేక సార్లు మనం అనుకుంటాం మనకున్న టైటిల్ని బట్టి టైటిల్ కలిగిన వారు ఎవరు రైట్ రాంగ్ చెప్తారేమో అని. కాదు. నేను పరిశుద్ధుణ్ణి అనుకున్న ప్రతి ఒక్కడు ఏమంటాడు తెలుసా? నువ్వు పాపివి అంటాడు. ఈరోజు లోకంలో చూడండి, వాడు మంచి అనుకున్న ప్రతి మనిషి ఇంకోడు చెడు అని మాట్లాడతాడు. తను సరిగా జీవిస్తున్నాడు అనుకున్న ప్రతి ఒక్కరు ఇంకోటి నువ్వు సరిగా జీవిస్తలేదని నేరం మోపుతాడు. లోకం మొత్తంలో చూడండి, ఏ మాత్రం ఎవరైనా ఒకటి మంచి చేశాడు అనుకో, కొంచెం తెలుసుకున్నాడు అనుకో, కొంచెం ఎరిగి ఉన్నాడు అనుకో, మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఏం తెలియదు, మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళే, మిగతా వాళ్ళకి అందరికీ చేత కాదు, మిగతా వాళ్ళందరూ తప్పు. కొంతమంది చూడండి మనుషుల్లో నేరాలు మోపుతూనే ఉంటాడు, తప్పులు పడుతూనే ఉంటారు. నువ్వైతే ఇప్పటికే మీ జీవితంలో చాలామంది అన్నారేమో, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే అవుతుంది అన్నారు కదా, నువ్వు చేస్తే ఇలాగ అవుతుందంట కదా. మేబీ పీపుల్ హ్యావ్ థ్రోడ్ వర్డ్స్ ఆన్ యూ. కావాల్సిన మాటలు మీ మీద వేసారేమో, కావాల్సిన మాటలు మిమ్మల్ని అన్నారేమో. కానీ పక్కన ఉన్న దొంగ ఏమంటున్నాడు? అయ్యా, మనం పాపులమే, మన సంగతులు మర్చిపోవద్దు, మన జీవితాలు మర్చిపోవద్దు. ఈరోజు చాలామంది నేను ఇతరుల కన్నా గొప్ప అన్న లైన్ మీద దే ట్రైన్ టు డిసైడ్ దెమ్సెల్వ్స్. నీకన్నా నేను బెటరు కాబట్టి దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నీకన్నా నేను మంచిదాన్ని, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, నేను ఆలయానికి వెళ్తున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు వింటాడు. నో. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ మంచోళ్ళో వారికి గొప్ప ఘనత అని కాదండి. దేవుని న్యాయ తీర్పు రోజును చూస్తే ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ గుడ్ యు ఆర్, హౌ రైట్ యు ఆర్, హౌ మెనీ థింగ్స్ యూ హ్యావ్ డన్ రైట్ అనే పాయింట్ కాదు. దేవుని న్యాయ తీర్పు రోజున చూస్తే స్కేల్ ఒకటే ఉంటుంది, రైట్ రాంగ్, అంతే. రైట్ రాంగ్.
నువ్వు ఎంత రైట్ అనే పర్సంటేజ్ కాదు. 80 మార్క్సా, 100 మార్క్సా, 33 మార్క్సా కాదు. ఇట్ హ్యాస్ టు బి 100% రైట్ ఆర్ రాంగ్. అందుకని ఏ ఒక్కరు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవ్రీబడి హ్యాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ముందు అందరు తక్కువ పడ్డారంట. ఏ ఒక్కరు గొప్ప అని చెప్పుకోలేమంట. అలా చెప్పుకుంటే వారు అబద్ధాలు ఆడుతున్నారంట, మోసపరుచుకుంటున్నారంట. దేవుని వాక్యం ఒకటే తెలియజేస్తుంది, ఈరోజు మనం అందరం 100% రైట్ అవ్వాలంటే మన నీతి కార్యాలు బట్టి కాదు, అది క్రీస్తు యేసు రక్తం ద్వారంగా కడగబడిన ప్రతి ఒక్కరూ 100% దేవుని దృష్టిలో తండ్రి ముందు ఆ రైచియస్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నీవు చేసిన కార్యాలు బట్టి కాదండి, యేసు రక్తమే మిమ్మల్ని పరిపూర్ణలుగా తండ్రి దృష్టిలో అంగీకారస్తులుగా చేస్తుంది. మీరు చేసిన మంచి క్రియలు కాదు, దానాలు కాదు, మీరు చేసిన మంచి మాటలు కాదు, చేసిన ప్రార్థనలు కాదు, చదివిన వాక్యం కాదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోనా మేక్ యూ క్లోజ్ టు గాడ్. బట్ తండ్రి స్కేల్ ఆఫ్ జడ్జ్మెంట్ చూసినప్పుడు ఐ యు రైట్ ఆర్ రాంగ్, అంతే. ఈ దొంగ అంటున్నాడు, మనం చేసిన దానికి మనం తప్పే అయ్యా, కానీ నేను ఏ తప్పు చేయలేదయ్యా. నిజంగా తప్పు పాపంలో ఉన్న వారు చెప్పగలుగుతారు, అయ్యా మనమైతే మన జీవితం ఇలాగ ఉంటుంది, కానీ ఆయన ఏ తప్పు చేయలే. యేసు ప్రభులో ఏ ఒక్క పాపం, ఏ ఒక్క దోషాన్ని పట్టలేకపోయారండి. నాట్ వన్ సిన్, ఏ ఒక్క పాపం కూడా పట్టలేకపోయారు. ఈరోజు మనం నీతిమంతులమే, మనం గొప్పలమే, మన క్రియలు బట్టి మనం జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మనము మీలో ఒక్క తప్పన్న మనుషులు ఎత్తి చూపించగలరా? 1 కాదు 2 చూపించగలరా? 2 కాదు 10 చూపించగలరా? లెక్కలేనన్న తప్పులు చూపించగలరా? మీలో చూపించగలరా లేదా, కానీ నాలో చాలా చూపించవచ్చు. బికాజ్ వీఆర్ నాట్ వర్ది బై అవర్ సెల్స్. మనల్ని బట్టి మనం కాదండి, ఆయన రక్తం ద్వారా మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ గ్రేస్. కృపను బట్టి మనం రక్షించబడ్డాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం చదివితే ఇలాగ ఉంటుంది, కృపణ ద్వారా మనం రక్షించబడ్డాము. దేని బట్టి కృప అంటే విశ్వాసము ద్వారముగా, విశ్వాసం ద్వారంగా కృపను బట్టి మనం రక్షించబడ్డాము. చదువుదామా అది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని ఏంటంట, దేవుని వాటిలో తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో అయితే ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని వరం అంట. అది నీవు సంపాదించింది కాదు, అది దేవుడు ఇచ్చిన బహుమానం అంట. అది క్రియల వలన కలిగినది కాదు గనక, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవడును అతిశయపడటానికి వీలు లేదు. ఎవరు అతిశయపడతానికి వీలు లేదు. ఏ ఒక్కరు నేను గొప్ప నీతిమంతుడని చెప్పుకుంటానికి లేదు. మన క్రియలను బట్టి, కృపను బట్టే, కృప ద్వారంగా మాత్రమే. దర్ సమ్ ఎలక్ట్రికల్ ఎర్తింగ్ అవుతుంది. సమ్మన్ హ్యాస్ టు నోట్. రాజేష్ దేర్, అబ్రహాం దేర్, కమన్ కీప్ నోటీసింగ్. ఏదో కలుపుతున్నారు, కలిపేటప్పుడు అన్ని షార్ట్ రివర్స్ అయ్యి లైవ్ సిస్టమ్ అంతా బ్లూ ఆఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రాబబ్లీ 4.5 lakhs సిస్టమ్ జస్ట్ బ్లూ ఆఫ్. మరలా వర్షిప్ కాన్ఫరెన్స్కి అప్పటికప్పుడు వీ హ్యాడ్ టు ఇన్వెస్ట్. ఇట్ వాజ్ ఆల్ అ మేజర్ టాస్క్. ఒక్క చిన్న తప్పు, ఒక్క చిన్న వైరింగ్ చాలు, ఎల్ఈడి అన్నీ ఎగిరిపోతాయి. ఆల్రెడీ లైట్స్ ఎగిరిపోయాయంట పొద్దుట. దర్ సో మచ్ ఆఫ్ లాస్. సో ప్లీజ్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ వెన్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్, బికాస్ ఎవ్రీబడి ఈస్ ఇన్ దర్ ఓన్ వరల్డ్. మీకు తెలుసో లేదో, ప్రారంభంలో చాలామంది అడుగుతున్నారు, వేర్ ఇస్ రాజ్, వేర్ ఇస్ అన్న, అక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. లైవ్లో కూడా వెనకాల నుండి అన్నీ చేసుకుంటా వస్తామండి. సో ఇట్స్ కాన్స్టెంట్ థింగ్ కన్సర్న్ ఫర్ మీ, బికాస్ దేవుని ఆలయపు ఉపకరణాలని, దేవుని స్థలాన్ని, దేవుని పనిని ఆటంకపరచాలని అపవాది ఎప్పుడు పొంచుంటాడు. కాబట్టి ప్లీజ్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ వెన్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. ఫైన్, ఆర్ యూ విత్ మీ? లెట్స్ రీడ్ అగైన్ Ephesians 2:8 verse 8 to 10. Yeah. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవరు అతిశయపడటానికి వీలు లేదు. మరియు
వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన అంటే ఈరోజు చాలా మంది ఇలా ఉన్నారు, కృపచేత రక్షించబడ్డాను కాబట్టి ఎలా పడితే అలా జీవించవచ్చు, ఏ చేసినా పర్వాలేదు. కాదు 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 దేవుడు మనల్ని సిద్ధపరిచి మనకు అవకాశాన్ని ఇచ్చి ఆ అవకాశం తగినట్టుగా జీవించాలని. ఇంకో మాటలో చెప్పాలంటే మీ మెరిట్ని బట్టి మీకు ఉద్యోగం రాలే, లెట్స్ సే లైక్ దట్. మీ అవకాశం, మీకు తగిన స్తోమతను బట్టి మీకు ఉద్యోగం రాలే, కానీ మీకు అనుగ్రహించబడిన ఉద్యోగము దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నిర్ణయించి నిన్ను సిద్ధపరిచి నిన్ను అక్కడ పెట్టాను. అది నీ అంతటి నువ్వు సంపాదించుకుంది కాదు, కానీ నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు సరిగా చెయ్యాలి. అర్థమవుతుందండి? మన దేవుడు మనందరికీ ఒక దృష్టి, ఒక పని ఇచ్చాడు. హి హస్ గివెన్ అ పర్పస్. ఆ దృష్టి, ఆ పని, దాన్ని తగినట్టుగా జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అది ముందుగానే నిర్ణయించి సిద్ధపరిచిన జీవితాన్ని మనల్ని జీవింపజేయమని తెలియజేస్తున్నాడు. కానీ యేసుప్రభు చూస్తే, ఏ వ్యక్తి అయితే తన స్థితిని గ్రహించుకున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని గుర్తెరిగాడో, ఈ రెండు చాలా ముఖ్యమండి ప్రతి క్రైస్తవునికి రక్షణకి. ఒక వ్యక్తికి రక్షణ కావాలంటే ఈ రెండు చాలా ముఖ్యం. ఏంటంటే తన స్థితిని తను గ్రహించుకోవాలి, నెక్స్ట్ దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించుకోవాలి. అక్కడికి జరిగేది రక్షణ కార్యం. యేసు ప్రభు ఆ మనిషితో చెప్తున్నాడు ఏంటంటే, ఆ దొంగతో చెప్తున్నాడు ఏంటంటే, నీవు నేడు నాతో కూడా, ఆ మాట చూస్తే నిశ్చయంగా చెప్తున్నాను, ట్రూలీ ఐ సే టు యూ. ట్రూలీ అన్న మాట ఎంఫసైజ్మెంట్ ఏంటంటే, ఆ మనుషుడు మాట్లాడుతున్నాడు. దొంగ చెప్పే మాట ఒకసారి చదవండి. లూకా సువార్త 23:42 ఉంటుంది, చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దయచేసి డిస్టర్బ్ చేద్దా. నేను అడిగాను, వై డు యు డిస్టర్బ్ మీ ప్లీజ్. అయ్యా దయచేసి ఎవరు డిస్టర్బ్. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయ. ఈ స్థలం ఒక్కసారి నీ రక్తంతో అభిషేకించు ప్రభువా. ప్రతి నలిమూలన నీ రక్తాన్ని ప్రోక్షించు ప్రభువా. ఈ క్షణమే ఇక్కడ చీకటి ప్రభావం ఏది పని చేసినా కూడా నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోవును గాక. అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ రైట్ నౌ. నీ మహిమని ఇక్కడ దింపు ప్రభువా, నీ దూతల్ని ఇక్కడ దింపు ప్రభువా, నీ అగ్ని కంచె ఇక్కడ వేయి ప్రభువా, నీ మహిమని ఇక్కడ ఉంచు ప్రభువా. ఇప్పుడే నీ ఆత్మ కార్యం ఇక్కడ జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి కీడు, దాడి, చీకటి ప్రభావం నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, సంపూర్ణంగా లయమైపోవును గాక. పరిశుద్ధాత్మ దేవా, నీవే సమస్త అధికారం తీసుకో. ప్రతి ఒక్కరిని అధికారం తీసుకో. ప్రతి ఒక్కరిని ఆత్మ ద్వారా స్పందించబడాలి. రైట్ ఫ్రమ్ మీ టు ఎవ్రీబడి హియర్ లార్డ్. యూ మూవ్, యూ మేనిఫెస్ట్ అండ్ యూ వర్క్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. యు సీ ద డిక్లరేషన్ ప్రేయర్ మ్యాటర్స్ ద మోస్ట్. ప్రారంభ ప్రార్థన కొంచెం లేట్ అయిపోయి ఆలస్యమై ప్రారంభ ప్రార్థన మిస్ చేసాం. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్ స్టిల్ ట్రైంగ్ టు హవర్ హియర్. కమింగ్ బ్యాక్. ఎక్కడ ఆపింది చెప్పండి? యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. ఐ వాజ్ జస్ట్ కమింగ్ రైట్ అట్ ద వర్డ్. మరలా చదవండి ఆ మాట. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. నన్ను జ్ఞాపకము చేసుకో అన్న మాట అన్న వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రతిస్పందన ఏంటి? చదవండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అది కాదు ఎక్స్ప్రెషన్ వచ్చింది అక్కడ. అది కాదు ఎక్స్ప్రెషన్. తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు అలా రాశారు. ఆయన నన్ను జ్ఞాపకము చేసుకో అన్న వెంటనే ఆమేన్ అన్నాడంట ఆయన. ఫస్ట్ ఆమేన్, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆమేన్. ఆ గ్రీక్ మాట అక్కడ చూస్తే ఆమేన్, నిశ్చయంగా, ట్రూలీ. అంటే ఈరోజు ఎవరెవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, తండ్రి
నీ ప్రియకుమారుడి నామంలో ఒప్పుకుంటున్నాను, నీ ప్రియకుమారుని దగ్గర ఒప్పుకుంటున్నాను నన్ను చేసే ప్రతి ప్రార్థన అవ్వచ్చు. లేకపోతే యేసయ్యా నీవు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను, నువ్వు నీలో ఏ పాపపు దోషం లేదు, నా కొరకు ప్రాయశ్చిత్త బలిగా మారేవని నమ్ముతున్నాను, నేను పాపినని గ్రహించుకుంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ప్రతి ప్రార్థనకి యేసుప్రభు ఇచ్చే ఆన్సర్ ఇదే ఉంటుందండి. ఆమేన్. నిశ్చయంగా ఈరోజు యేసుప్రభు సిలువలో వేలాడతలేదు, కానీ ఆయన ఈరోజు మృత్యుంజయుడు. కానీ ఆ రోజు ఆయన సిలువలో ఇచ్చిన అదే ఆన్సర్ ఈరోజు ప్రతి పాపి ప్రార్థనగా ఉంటుందండి. ఏ ఒక్కరు ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని ప్రభు అంటే అయితే చావు అని చెప్పడు యేసుప్రభు. నేను పాపిని ప్రభు అన్న ప్రతిసారి యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అంటే ఆమేన్, ఆమేన్, ఆమేన్ అన్న మాటకి అర్థం ఏంటంటే సత్యము, ట్రూత్, ఎస్, ట్రూ, సత్యము. నన్ను జ్ఞాపకం చేసుకుంటే సత్యం, దాని కొరకు మరణిస్తున్నాను నేను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశి ఏంటి? చాలాసార్లు బోధించాను లార్డ్ చర్చ్లో. పరదేశి ఏంటి? పరదేశి పరలోకమా? కాదు. ఈస్టర్ రోజుని చెప్తా, పరదేశి పరలోకం కాదు. చాలామంది అనుకున్నారు దొంగ చచ్చిన వెంటనే పరలోకంలో యేసుతో పాటు వెళ్ళిపోయాడని. కాదు కాదు కాదు. బిఫోర్ హీ వెంట్ అప్ హీ వెంట్ డౌన్. క్లూ పాయింట్ అర్థమవుతుందా? ఆయన పైకి ఎత్తబడతా ముందు ఆయన భూమి అంతంలోకి, అగాధంలోకి దిగాడంట. నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు అంటే హీ వెంట్ టు అదర్ ప్లేస్ బిఫోర్ హీ రీచ్డ్ హెవెన్. కానీ యేసుప్రభు అంటాడు నువ్వు నాతో ఉంటావు, అది ముఖ్యం. నువ్వు నాతో ఉంటే అది ఏ స్థలమైనా కూడా నీకు ఏ కీడు లేదు. యు ఆర్ యాక్సెప్టెడ్ త్రూ మీ, సో యు ఆర్ యాక్సెప్టెడ్. ఐ హావ్ గివెన్ యూ ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన భూమిని నీకు ఇస్తా, వాగ్దాన దేశాన్ని ఇస్తా, పరలోకాన్ని నేను తీసుకెళ్తా. కానీ నువ్వు నిశ్చయంగా నాతోనే ఉంటావు. ఈరోజు పరదేశం అన్నప్పుడు నేను అనుకుంటాను, ఈ లోకంలో క్రీస్తు కొరకు సమర్పించుకుని క్రీస్తుతో జీవిస్తానన్న ప్రతి ఒక్కరు కూడా పరదేశేనండి. అంటే ఒక ఇమాజినరీ లేకపోతే ఒక ఇల్లుస్ట్రేటివ్ వేలో చెప్పాలంటే, పరదేశీ అంటే లోకంలో ఉన్నప్పుడు మనకి ఇంకా వీ డోంట్ బిలాంగ్ హియర్. మన ఇక్కడ పరదేశులమే, అవునా కాదా? మన ఇక్కడ వారిని కాదు. కానీ పరదేశీ అన్నదప్పుడు కూడా ఇట్స్ ఎ ట్రాన్సిట్, ఇట్ ఇస్ ఎ ట్రాన్సిషన్. ఇట్ ఈస్ నాట్ హెవెన్, ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ డెస్టినీ, బట్ ఇట్స్ ఎ ట్రాన్సిషన్. నువ్వు నాతో పాటు ఉంటున్నావు, నువ్వు నాతో పాటు నిన్ను తీసుకెళ్తున్నాను. నువ్వు వెళ్ళాల్సింది షియోల్లోకి, బాధించబడి వేధించబడే స్థలంకేమో, కానీ నిన్ను నాతో పాటు నేను డైవర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను నీ స్థానంలో మరణిస్తున్నాను. నీ శిక్ష అంతా నా మీద మోపబడింది. నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఈరోజు కూడా ప్రతి పాపి ఒప్పుకున్న ప్రతిసారి యేసు రక్తం ఇంకా సిద్ధంగా ఉంది. ఆయన బలి యాగము త్యాగము సిద్ధంగా ఉంది. ఆయన చేసిన విమోచన కార్యము సిద్ధంగా ఉంది. ఆ ఎవరైతే యేసుప్రభు నా పాపాలని క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకుంటావు, యేసుప్రభు నిశ్చయంగా ట్రూలీ ఇప్పుడే ఆమేన్ నేను నిన్ను రక్షిస్తున్నా అన్నట్టు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు పరీక్షించుకోవాలి, మీ పాపాలన్నీ ఒప్పించబడేయా? ఇంకా ఒప్పుకోని పాపాలు ఏదైనా ఉన్నాయా? ఏ చిన్న పాపం చాలండి మేము ఒక హుక్ లాగా అపవాది పట్టుకుంటానికి. ఒక్క మేకు చాలు మీ మీద ఒక లింక్ వేసుకుంటాం అపవాదికి. పెద్ద స్థలం అక్కర్లే, వాడికి ఒక మేకు చాలంట. ఒప్పుకొని ప్రతి ఒక్క పాపాన్ని అపవాది పట్టుకుంటాడంట. కానీ యేసుప్రభు తెలియజేస్తున్నాడు, ఒప్పుకున్న ప్రతి పాపం ఏమవుతుందంట? క్షమించబడుతుంది, తుడిచివేయబడుతుంది అన్నప్పుడు ఇంకా అపవాదికి మీ జీవితం పైన అధికారం లేదు. ఎక్కడ మీరు ఒక్క నిమిషం సమయం తీసుకుని, దేవా నా పాపాలన్నీ క్షమించేసయ్యా, నా పాపాలన్నీ కడిగివేయ్యా, నన్ను కడిగి పరిశుద్ధపరిచేసయ్యా అని ఒక్క చిన్న ప్రార్థన చేయండి. జస్ట్ ఒక్క చిన్న ప్రార్థన. మీ పాపాలు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తే ఒప్పుకోండి. లేకపోతే ప్రతి పాపము నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను కడిగి పరిశుద్ధపరిచేయ్యా అనే ఒక చిన్న ప్రార్థన చేద్దామండి.